నాగార్జున సాగర్ నీటి విడుదల మరోసారి ఏపీ తెలంగాణ మధ్య వివాదానికి దారితీసింది. త్రాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ అధికారులు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా నీటిని విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ అధికారులు మాత్రం త్రాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేసినట్లు చెబుతున్నారు. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసే ప్రక్రియ మొదలు పెట్టడంతో సాగర్ ప్రాజెక్టు వద్ద మరోసారి రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై వివాదం తలెత్తింది. అయితే తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఏపీ అధికారులు నీటిని విడుదలను కొనసాగించడంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్ నుంచి రెండు వైపులా నీటి విడుదల జరగడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన జలాశయం. కృష్ణా జలాలపై ఆధారపడే అనేక ప్రాంతాలకు సాగు, త్రాగునీటి అవసరాలు ఇక్కడి నుంచే తీరుతాయి. అందుకే ప్రాజెక్టులో ఉన్న నీటిని ఏ అవసరానికి ఎంత మేరకు విడుదల చేయాలన్న అంశం ఎప్పుడూ సున్నితంగానే ఉంటుంది. ప్రస్తుతం సాగర్లోని నీటి నిల్వలు, ఇరు రాష్ట్రాల అవసరాలు, గతంలో కేటాయించిన నీటి వాటాలు వంటి అంశాల ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీటిని విడుదల చేశారన్న తెలంగాణ అధికారుల అభ్యంతరం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేసినట్లు ఏపీ అధికారులు చెబుతున్నారు. దీంతో త్రాగునీటి అవసరాల లేక కేఆర్ఎంబీ అనుమతుల ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల అధికారులు తమ తమ కాలువలకు నీటిని విడుదల చేయడంతో సాగర్ వద్ద పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోతే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ విడుదల చేసిన 2000 క్యూసెక్ల నీటికి కేఆర్ఎంబీ అనుమతి ఉందా? తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు ఎంత నీటిని విడుదల చేశారు? రెండు రాష్ట్రాల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. నాగార్జున సాగర్ మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై కేఆర్ఎంబీ ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది.